మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని మజిద్పూర్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ వేడుకల సన్మాన కార్యక్రమంలో మజిద్పూర్ గ్రామ పంచాయతీ పాలక వర్గానికి అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు గ్రామ సర్పంచ్ శాలువాలు కప్పి వేడుకలు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మజిద్పూర్ సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా గ్రామంలోని సమస్యలన్నీ ఒక్కొక్కటిగా చక్కబెడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లామని, గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు గ్రామ ప్రజల సహకారం గ్రామ అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఇక్కడికి వచ్చిన ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. నేను గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా 7th వార్డు మెంబర్గా ఎన్నికైనా ఈ 5 సంవత్సరాలు నేను చేసిన పని వరకు ఏదన్నా ఉండే ప్రతి క్షణం అనుక్షణం మన సర్పంచ్ గారు దాన్ని నాకు సహకరించిండు, సహాయం చేసిండు, ముందడుగు వేయించిండు. ఇప్పుడు సీసీ రోడ్ వేయించిన మా ఇంటి దగ్గర, ఇంకోటి లైట్లు వేయించిన, ప్రతి ఏ పని చేయాలి, నల్లలు రాకున్నా కరెంటు రాకున్నా ఏ పని చేయాలన్నా సర్పంచ్ గారికి ఫోన్ చేయగానే వెంటనే మా మాట గౌరవించి తన సహాయం అందించిండు. చాలా వరకు ఈ 5 సంవత్సరాల వరకు మేము చేసిన పనులు చాలా చేసినాము. మళ్ళీ ఇటువంటి అవకాశము అనేది రావాలని కోరుతున్నాము. ఇంకోటి మా సర్పంచ్ గారు ప్రతి ఒక్క పని ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని ముందుకెళ్ళిండు. ఏ ఒక్క పనికి చాలా ఇబ్బంది పెట్టిరు. మా ఊళ్ళో చాలామంది కొంతమంది వ్యక్తులు చాలా ఇబ్బంది పెట్టిరు, చాలా బాధ పెట్టిరు. అటువంటి బాధలు కూడా ఓర్చుకొని పై వరకు చాలా కష్టపడి చాలా పనులు చెప్పించి గ్రామ పంచాయతీ ఈరోజు చాలా అభివృద్ధిలోకి, ఈరోజు ఢిల్లీ దాకా మా గ్రామ పంచాయతీ తీసుకెళ్ళినట్టే. ఎంత గొప్ప వ్యక్తి, చిన్న ఏజ్లోనే అంత గొప్పతనానికి ఆయనకు ధన్యవాదాలు. చేయాలనుకుంటున్నా, చేస్తా. ఇంకా ఈ పదవిని కాదు, పదవి లేకున్నా ఏ పనైనా చేస్తా. ఇంతకుముందుకు మహిళా బ్యాంకులో 12 సంవత్సరాలు డైరెక్టర్గా చేసిన, ఉపాధ్యక్షురాలు చేసిన, అందులో నుంచి ఇప్పుడు వార్డు మెంబర్ చేసిన, ఉపాధి హామీ చేస్తా. ప్రతి ఒక్క పనికి ప్రతి ఒక్క ప్రజలకైతే సహాయము చేస్తాం. ఇంతవరకే. ముఖ్యంగా మన సర్పంచ్ గారు వీడ్కోలు కార్యక్రమం జరుగుతుంది. పోచంపల్లి సుధాకర్ గారు మన గ్రామ సర్పంచ్గా 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యక్తిగా కాదు, ఒక ఏంటంటే ఒక అధికారి కాకుండా ప్రతి ఒక్కరితో ప్రతి అనుబంధాన్ని పెంచుకున్నాడు. ప్రజలతో కానీ, మాతో కానీ, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, ఊళ్ళో ఉన్న చిన్న వ్యక్తులతో పాటు పెద్ద పనులు కానీ, ఎన్ని పంచాయతీలైనా ఏ దానికైనా ఒక ఆవేశం లేకుండా, ఒక నాణ్యతతో, ఒక మంచి వ్యక్తిగా, అసలు కోపం అనేది లేకుండా, ఈ ఒక వ్యక్తికి ఇంత కోపం లేకుండా ఉంటుందా అంటే మాకే ఆశ్చర్యం అంటది. ఏ పంచాయతీ చెప్పినా, ఏది చేసినా చేద్దాం, చూద్దాం, రండి, మీతో పాటు నేను ఉంటా అనేసి ప్రతి విషయంలో ఏ దానికైనా, మా పీర్లగూడెం అని కాదు, మజిద్పూర్ అని కాదు, ప్రతి విషయంలో స్కూల్ అని కాదు, ఏదైనా కానీ ఒక తోడుగా, ఒక సర్పంచ్ గారిగా కాకుండా ఒక తోడు నీడగా కానీ, ఒక వ్యక్తిగా కానీ, అందరితో పాటు సమానంగా, నేను సర్పంచ్ని కాదు, మీతో పాటు ఒక వ్యక్తిని అన్నట్టు అందరితో పాటు ఆయన పనిచేసి ఇప్పటి వరకు తీసుకొచ్చిండు. ముందు కూడా ఇలాంటి వ్యక్తి సర్పంచ్గా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రామ సర్పంచ్ పోచంపల్లి సుధాకర్ రెడ్డి 2019లో ఎన్నికైనారు. అప్పటి నుంచి మాకు గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా, ఉప సర్పంచ్ అయినా, గ్రామ పంచాయతీ బృందమైనా, మా అంగన్వాడీ సెంటర్లలో మన ఎన్నికల ముందు కూడా మనకు గత నుంచి కూడా ఏ సర్పంచ్లైనా మనకు వాదనగర్ లేడు. ఈ పోచంపల్లి సుధాకర్ రెడ్డి అయినా మాకు అన్ని వేళలా మా అంగన్వాడీ కుటుంబ సభ్యునిగా మన కుటుంబ సమస్యలు ఉన్నా కానీ మన అంగన్వాడీ సమస్యలను అయితే చేదోడు వాదనని చూసిండు. మాకు ఒక ఆయ లేక పరిశ్రమలో ఉంటే ఆయన కూడా ఇప్పుడు పదవి లేకున్నా చేకూరుతారని అనుకుంటున్నాము. మా అంగన్వాడీ పని వేళలనైనా ఎప్పుడైనా మేము మా వర్క్ చేసుకున్నాము. వారు కూడా మమ్మల్ని ఏమనలేదు. మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. గ్రామ ప్రజలకు నా అభినందనలు. నన్ను ఒక వార్డు మెంబర్గా గత సంవత్సరం కూడా ఎన్నుకున్నందుకు, ఈసారి నా ఉప సర్పంచ్ ఇచ్చినందుకు మీ అందరికీ సదా రుణపడి ఉంటా. ఈ పదవి బాధ్యత పెరుగుతా పోతుంటే మనిషికి ఓపిక అవసరం. ఓపికతో పాటు అనుభవం కూడా వచ్చింది నాకు. ప్రజలకు ఏం చేయాలి, ప్రజలతో ఎట్లా మెలగాలి అనే ఒక అవగాహన కూడా ఈ 10 ఏళ్ల కాలంలో నేర్చుకున్నా.
నాలో ఇంతకుముందుకు చాలా తొందరతనం ఎక్కువ ఉండే. నాకు కొన్ని ఈ పదవి వస్తా పోతుంటే అనుభవం పెరిగింది. అందుకే ఇంకా కూడా మేము చేయాలన్న ఆలోచన ఉండే. ఇంకా వేరే వాళ్ళ కొత్త వాళ్ళకు కూడా ఛాయిస్ రావాలని కోరుకుంటూ వచ్చే బాడీ కూడా మాకన్నా మంచిగా చేయాలి, మాకన్నా మంచి పేరు తెచ్చుకోవాలి. ఒకవేళ మేము తెలిసో తెలియకో తప్పు చేసినా మనం క్షమించాలని ఈ గ్రామ ప్రజలందరికీ నేను కోరుకుంటున్నా. ఇది ఒక అబ్దుల్లాపూర్ మండలం మజిద్పూర్ సర్పంచ్. ఏదైతే గవర్నమెంట్ ఎలక్షన్లని గ్రామ పంచాయతీ ఒక సర్పంచ్ చట్టం తీసుకొచ్చిందో, నేను 2019లో జనవరి 25 ఎలక్షన్లో రిజల్ట్ వచ్చిన తర్వాత 26 జనవరి నాడు గ్రామ పంచాయతీ సచివాలయంలో జెండా ఎగరేసిన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏదైతే నా గ్రామ ప్రజలు అనుకున్న అంతా అక్క, చెల్లె, అమ్మ, నాన్న అందరం ఒక కుటుంబిక పాలన చేసి రాజకీయాలకు అతీతంగా ఏ విషయాన్ని సమృద్ధిగా హేతుబద్ధంతో, ధర్మంతో, నీతితో, నిజాయితీతో ఈ 5 ఏళ్లల్లో అందరినీ సమిష్టి న్యాయంతో ముందుకు తీసుకెళ్ళిన. డెవలప్మెంట్ యాక్టివిటీ వచ్చే వరకు ఏదైతే ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ, మన ఎంపీ గారైన కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆధ్వర్యంలో కానీ, మండల సంబంధించిన ఎంపీపీ గారు కానీ, జెడ్పీటీసీ గారు కానీ, కోఆప్షన్స్ కానీ, సొసైటీ కోఆపరేటివ్ చైర్మన్ అందరి ఆలోచన విధానం ముందుకెళ్తూ మన ప్రజల ఆలోచనలు తీసుకొని డెవలప్మెంట్ యాక్ట్ కానీ ఏదో బాటసింగార్ నుంచి నెరపల్లి రోడ్డుకు 40 లక్షల రూపాయలు నిధులు తెచ్చి బీటీ రోడ్ వేసినాం. అదేవిధంగా విజయవాడ హైవే నుంచి, నేషనల్ హైవే నుంచి పీర్లగూడెం విలేజ్, ఆంబులేట్ విలేజ్ అయింది ఉన్న విలేజ్కి 82 లక్షలు. ఆ తర్వాత మజీద్పూర్ నుంచి పీర్లగూడెం 1,60,00,000 రూపాయలు. అదేవిధంగా డాక్రా బిల్డింగ్ కానీ, తర్వాత ఎస్టీకి సంబంధించిన బిల్డింగ్ కానీ, జంగాలకు సంబంధించిన బిల్డింగ్ కానీ, మన గౌల సంబంధించిన బిల్డింగ్ కానీ, పీర్లగూడెం బీసీ కమిటీ వాళ్ళకి కానీ, ఇంకా నానేంద్రమ్మకు సంబంధించిన ఎన్ఆర్జీఎస్ నుంచి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ అందరినీ ఒక ఆఫీసర్ని ఒక బ్రదర్గా తీసుకొని ప్రతి విషయాన్ని మంచి స్పందించి ముందుకెళ్ళి అన్ని సౌకర్యాలు నిరంతర ప్రక్రియగా మ్యాక్సిమం సమస్యలను అయిపోయినాయి. దాంతోపాటు కాకుండా ఏదైతే ఈ మధ్యకాలం 40 ఏళ్ళ నుంచి రాని విపత్తు వచ్చింది, రావడం వల్ల ఏదైతే బాటసింగన్ బ్రిడ్జ్ అనేది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినాం. పంచాయతీ మినిస్టర్ గారు ఎర్రబెల్లి దగ్గరికి తీసుకెళ్ళినాం. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ దృష్టికి తీసుకెళ్తే 6,12,00,000 రూపాయలు దానికి సంబంధించింది అమౌంట్ ఎస్టిమేషన్ వేసారు. అనివార్య కారణంలో కొద్దిగా ఎలక్షన్స్ రావడం వల్ల పెండింగ్ పడ్డది. దాంతోపాటు లాస్ట్ టైం అవంతి కాలనీ నుంచి బ్రిడ్జికి సంబంధించిన అమౌంట్ కూడా పెట్టిన, దాన్ని కూడా కావాలని దాన్ని కూడా గవర్నమెంట్ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఈ మధ్యకాలం రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుని మన మల్రెడ్డి గారు జనరల్ బాడీ మీటింగ్లో కూడా దృష్టికి లెటర్ కూడా ఇవ్వాలి. కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత బాటసింగారం బ్రిడ్జ్ ఒకటి, మన గుంతపల్లి అవంతికాల్లో ఉన్న బ్రిడ్జ్ ఒకటి, తర్వాత ఈ మధ్యకాలంలో అయితే కుల సంఘాలని ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం 4-5 అయిపోయినాయి. ఈ మధ్యకాలం ఇంకా 4 సంఘాలు ఉన్నాయి. ఎస్సీ ఎల్కల్ సంఘానికి, సాకల సంఘానికి, గొల్లకుర్మ సంఘానికి సంబంధించిన ప్లేస్ కూడా చూపించిన క్రమంలో జనరల్ మీటింగ్లో ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్తే కొత్త ఫండ్ ఇస్తా అన్నారు. ఇంకా ఏదన్నా నిరంతర ప్రక్రియ విలేజ్కి సంబంధించింది 365 రోజులు చేసినా తక్కువనే. నా చిన్న ఏజ్లో ఏదైతే నా జనం అనుకొని ఓట్లు వేసిరో ప్రశాంతంగా చేసిన 7,455 గ్రామ పంచాయతీలో కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. రాష్ట్రం నుంచి జిల్లా స్థాయికి వచ్చిన, జిల్లా స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన ఆ అవార్డు కూడా కేటీఆర్ చేతుల కానీ, పంచాయతీ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ చేతుల, తర్వాత విద్యాశాఖ మంత్రి జగదీష్ సార్ చేతుల తీసుకున్న. నా చిన్న ఏజ్లో ఈ అవార్డు రావడం కూడా ఒకటి దేవుడిచ్చిన వరంగా భావిస్తూ అవార్డు రావడానికి ముఖ్య సంబంధికులు నా పాలకవర్గం సంబంధించిన ఉప సర్పంచ్ గారైనా, ఇంకా వేరే పాలకవర్గం నెంబర్లు కానీ, తర్వాత మా సెక్రటరీ గారు ఏదైతే గవర్నమెంట్ ఏర్పాటు చేసి సమృద్ధిగా హేతుబద్ధంగా నిర్ణయించి ప్రతి విషయానికి ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళిపోయినాం. గ్రామ పంచాయతీ ప్రతి నెలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన మీటింగ్ 2 నెలలకు ఒకసారి మీటింగ్ ఉంటుంది, గ్రామసభ ఎంసీ మీటింగ్ 4 రోజులకు పెడతారు. కాబట్టి ప్రతి విషయాన్ని క్లుప్తంగా ఏ విషయంగా ఉన్నా పబ్లిక్ నన్ను స్వయంగా 24 గంటలు ఎప్పుడైనా అడగొచ్చు. ఆ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళిన డెవలప్మెంట్కి యాదకొస్తాకు డ్రైనేజ్ సంబంధించిన ఏదైతే మెడికల్ నర్సింగ్ పొలం తీసుకొచ్చి శంకరంకతో కలిపినాం. అదేవిధంగా సాకల్దాన్ ఇంటికి వచ్చి మన జంగాల కాలనీ కలిపినాం. ఇంకా చిన్న చిన్న పనులు టోటల్ చూస్తాయి ఒక 5 కోట్ల అబోగా అమౌంట్ మన డెవలప్మెంట్ యాక్టివిటీ యూజ్ చేసినాం. ఎన్ఆర్జీఎస్ సంబంధించింది కూడా పల్లె ప్రకృతి వనం కానీ, తర్వాత క్రికెట్ గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్లో మండలంలో ఫస్ట్ విలేజ్గా మజీద్పూరే ఓపెన్ చేసి దానికి ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు కోఆప్షన్గా అందరు సహకరించి ముందుకు తీసుకెళ్ళినాం. ఇంకా గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని ఫండ్స్ కూడా రావాలి.
మ్యాక్సిమంగా ఫండ్ గవర్నమెంట్ రాకపోయినా మన చేయి నుంచి పెట్టి శాలరీస్ ఉన్నాం, ఎలాంటి ఇబ్బంది. తర్వాత చెల్ల పండుగ అయినప్పుడు కూడా మన ఆర్డీఓ గారు అనంతరెడ్డి గారిని, తర్వాత ఎంఆర్ఓ గారు అనంతరెడ్డి గారిని, లోకల్ బాడీ పోలీస్ డిపార్ట్మెంట్ గారు మన మధుమోహన్ గారిని అందరిని పిలిచి కూడా కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేసినాం. ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైనా పార్టీలకు అతీతంగా సమిష్టిగా ఎక్కడైతే మీకు ఇప్పుడు అదే సమాచారం ఏ విధంగా చెప్తున్నానో అంత మేరకే ఆ విధంగానే ఆ పద్ధతులనే రాబోయే రోజులు అంతవరకు పనిచేస్తానని కోరుకుంటూ సభాముఖంగా నాకు సహకరించిన అందరు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇతర గ్రామ ప్రజలు కూడా ఎక్కడ కూడా కల్ముషన్ లేకుండా ఏదైతే మనం బోర్డు మీద వైట్ షర్ట్ ఎట్లా వేసుకుని అదే రకంగా పాలన చేసిన ఎవరిలా దయచేసి ఇంకేమైనా తెలియక కూడా ఏమైనా మిస్టేక్ జరుగుతా కూడా అందరు క్షమించి రాబోయే రోజుల్లో కూడా అందరు ఒక సమిష్టిగా ఏదైతే వెంకటికి పెద్ద మనుషులు చెప్పినప్పుడు విలేజ్ అనేది నోరు మంచిదైతే ఊరు మంచిది ఎట్లయితే అనుకుంటారో ఒక మంచిగా అందరు అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇతర గ్రామ ప్రజలు కూడా ఎక్కడ కూడా కల్ముషన్ లేకుండా ఏదైతే మనం బోర్డు మీద వైట్ షర్ట్ ఎట్లా వేసుకుని అదే రకంగా పాలన చేసిన ఎవరిలా దయచేసి ఇంకేమైనా తెలియక కూడా ఏమైనా మిస్టేక్ జరుగుతా కూడా అందరు క్షమించి రాబోయే రోజుల్లో కూడా అందరు ఒక సమిష్టిగా ఏదైతే వెంకటికి పెద్ద మనుషులు చెప్పినప్పుడు విలేజ్ అనేది నోరు మంచిదైతే ఊరు మంచిది ఎట్లయితే అనుకుంటారో ఒక మంచిగా పాలన నడుపుతున్నా. ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా ఏ రకంగా అయితే కూడా ప్రజలు ఏది కోరుకుంటే ఆ రకంగా సేవ చేయాలని కోరుకుంటున్నాను. అంటూ ఒక 5 ఏళ్ల తర్వాత రాజ్యాంగం ప్రకారం ఏ అధికారమైనా ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని సీఎం గారు ఒక 5 ఏళ్ళకి పెడతారు, తర్వాత ఎలక్షన్స్ పెడతారు. ఎలక్షన్లు పెట్టడం వల్ల టెక్నికల్ ప్రాబ్లం ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని స్పెషల్ పాలన పెట్టారు. స్పెషల్ పాలన కేవలం మేము పదవి నుంచి జరిగిపోయినా మా నీడ, మా పాలకవర్గం, మా ఉప సర్పంచ్ ఇంకా రకాల అందరి ఆలోచన విధాన్ని సమిష్టి నిర్ణయం తీసుకొని కూడా మా జమీల్ గారు కూడా సీనియరు, మండల్లో కూడా సీనియరు, మజిర్పుతో పాటు ఇంకా వేరే తార్మాష్పేట కానీ బాటసింగారం కానీ మెట్టు కూడా చేసినాడు. అందుట్లో కూడా ఏదైతే మా బిల్ కలెక్టర్ ఉపేందర్ కూడా ఫస్ట్ నుంచి కొద్దిగా మా దగ్గర మన విలేజ్ కూడా వచ్చి కూడా 25 రిసీవ్ చేస్తున్నాడు కాబట్టి అన్ని రకాల ముందుకు తీసుకెళ్ళి ఆ రకంగా పోస్ట్ చిన్నదైన ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళి నడిపిస్తున్నాడు. ఇంకా స్పెషల్ పాలన ఏదైనా వచ్చినా కూడా మా ఊరు నుంచి చిన్న పెద్దలు అందరం కూడా ఏదైనా కావాలనుకున్న ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి విపక్షం అధికార పక్షం ఉంటేనే డెవలప్మెంట్ యాక్టివ్గా ఉంటుంది. ఏదైనా నెంబర్లో కూడా చెప్పేది దాని విషయం ఉంటే కూడా పరిపూర్ణంగా మీ ఇంటి దగ్గర ఒక నల్ల లేకున్నా, ఒక కరెంటు బల్బు లేకున్నా, రోడ్డు లేకున్నా, చిన్న ఉపాధి హామీ జాబ్ కార్డు లేకున్నా, ఉపాధి హామీ పాంపాండుకు సంబంధించి ఏ విషయం నా దృష్టికి తీసుకురామన్నా ఆ విధంగానే ముందుకు తీసుకెళ్ళినా చేసిన. అందులో ఫస్ట్ గొప్ప విషయం చెప్పాలి ఏంటంటే ఏదైతే ప్రజలు మనకు ఓటేసినప్పుడు ఎంప్లాయీస్ ఒక బ్రదర్గా ఉంటే మనం మాట్లాడే రిసీవ్ని బట్టి ప్రేమగా, ఆప్యాయతగా, గౌరవంగా తీసుకున్నప్పుడే ఉన్నాడు. నా చిన్న వేజ్లో కూడా కలెక్టర్ హరీష్ గారు కూడా ఎప్పుడైనా కూడా ఆయన పోతే కూడా మంచి స్పందించిండు. దాంతోపాటు డిఆర్డిఎల్ సంబంధించిన డీపర్ కూడా మన ప్రభాకర్ రావు గారు కానీ, అడిషనల్ పీడీ గారు నీరజ మేడం కానీ, ఇంకా మా మండల్ ఎంపీడీఓ మేడం కానీ, తర్వాత పంచాయతీ ఏఈ గారు కానీ, డిఈ గారు కానీ, ఇరిగేషన్ నికేష్ గారు కానీ అందరు స్పందించారు. ఈ రోజు వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా ఏదైతే ఇప్పుడు పదవి మీద ఉండి నేను ఏదైతే మాట్లాడుతున్నానో పదవి లేకుండా అంతకంటే ఎక్కువ బాధ్యతలు ఎత్తుకొని ఏ సమస్య వచ్చినా, ఒక రెవెన్యూ సమస్య వచ్చినా, ఇంకా తర్వాత ఉపాధి హామీ సమస్య వచ్చినా, ఇంకా అంగన్వాడీ టీచర్ల సమస్య వచ్చినా, ఆశావర్లకు సంబంధించిన అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తాం. రాబోయేలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. దేవుని అంటే ఏదైనా పెట్టాలి. ఓకే ఏమన్నా అన్నది